తర్వాత కార్యక్రమం మనమ్మ గారు చూడండి కొంచెం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా అందరూ ఒకసారి జై శ్రీరామ్. రామ భక్త హనుమాన్ కి, రామ భక్త హనుమాన్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కసారి అందరం చిరంజీవి దివ్యని ఆశీర్వదిస్తా గట్టిగా కడతాళ ధ్వనులు. అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసింది కదా, ఒక్కసారి గట్టిగా గట్టిగా రెండు చేతుల పైకి ఒకసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తీసారా మమ్మల్ని కొంచెం వీడియోలో పట్ల తొందరగా తొందరగా మనం ప్రతిరోజు కూడా ఏ పని చేసినా సరే జై శ్రీరామ్ అంటూ రోజు ఉదయం పని ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది. రామనామం అంతా దివ్యమైన నామము మరొకటి ఏమీ లేదు. మనం ఉదయాన్నే లేకంగానే జై శ్రీరామను, ఓం నమః శివాయను, జై వీర హనుమానను మన ఇలవేలుపు దేవుడు ఎవరైతే వారిని తలుచుకుంటూ దినచర్య ప్రారంభించినచో ఓకే.
చిన్నారులంతా కూడా కోలాట ప్రదర్శన, కోలాటాన్ని కూడా అందరూ పిలిపించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. బాబు
రోహిత్ మీ ఆనందాన్ని ఒకసారి రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్ నినాదంతో ఈ చిన్నారులకి మనం ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. గీత్ బంటి ఒకసారి అందరూ కూర్చోవాలి. కార్యక్రమం ప్రారంభమవుతుంది. సేవా భారతి చిన్నారులు చాలా చక్కగా నృత్యాన్ని వేయడం జరిగింది. హరే కృష్ణ ట్యూషన్ పాయింట్ శ్రీ విద్యా గారి పిల్లలకి ట్యూషన్ చెప్తూ మన రావిచెట్టు సెంటర్ లో కొండపల్లి గంగానమ్మ గుడి దగ్గర ఉచితంగా పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటారు. ఆ పిల్లల చిన్నారుల్ని ఈ విధంగా గంగానమ్మ గుడి ఈ విధంగా చిన్నారులంతా కూడా తయారు చేయడం జరిగింది భక్తి భావాలతో. జై శ్రీరామ్. మనమంతా హిందూలం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. హిందువులం ప్రియ బంధువులం, సుగుణ సింధు జల బిందువులం. హిందూ రాష్ట్రమును పూజిద్దాం, హైందవ జాతిని సేవిద్దాం. విశ్వశాంతికై హిందూ సంఘటన సోపానం అని చూపిద్దాం, సోపానం అని చూపిద్దాం. మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. హిందుత్వమే మన ఊపిరి, హైందవమే మన సిరుల జరి. హిందువుగానే జీవిద్దాం, హిందువుగానే మరణిద్దాం. మరణైల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం. మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. హిందువుగా మది గర్వించు, స్వాభిమానమును ఎదపెంచు. బందారాన గురు గోవిందుల బలిదానాలను తలపించు. ఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు, నే హిందువునని నినదించు. మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం, అదే అదే మన అనుబంధం. జై శ్రీరామ్, జై హింద్. హిందూ ఐక్యత వర్ధిల్లాలి. జై ఏది మైక్ లా హలో హలో, మరికొద్ది సేపట్లో మన స్వామీజీ విచ్చేస్తున్నారు. ఇప్పుడు దాకా మరొక చిన్నారి నృత్యం ఉన్నది. ఒకసారి అందరం కూడా శ్రీరామ జపం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ स्वामी राखले फाला फेकले శ్రీరామ జయ రామ జయ జయ రామ సానా శ్రీనివాస్ గారు చూస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. ఒక చిన్నారి కొంచెం స్వామీజీ 10 నిమిషాల్లో వస్తారు. సరే ఎప్పుడైనా రామనామం మనం ఎంతైతే మనస్ఫూర్తిగా రామనామం చెప్తామో అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి రామనామం జపించేటప్పుడు మన 2 చేతులతో భజన చేస్తూ ఎప్పుడైతే భజన చేస్తామో చాలా ఆనందంగా ఉంటుంది. జై శ్రీరామ్. చిన్నారి దివ్య ఆనంద తాండవం నృత్యం